పోలీసులు ఆనాడు బీఆర్ఎస్ కేసీఆర్ పోలీసు వాళ్ళే కదా కొట్టింది. ఇవన్నీ మర్చిపోయిరా? ఒకటి లగచర్లలో కలెక్టర్ పైన దాడికి కుట్ర చేసి అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్ ఈరోజు చాలా శుద్ధపూస కబుర్లు చెప్తున్నాడు. ఆయనంత శుద్ధపూస లేడన్నట్టుగా మాట్లాడుతున్నాడు కేటీఆర్. అయితే 10 ఏళ్ల పాటు విచ్చలవిడిగా తెలంగాణ దోచుకున్న దొంగల ముఠ ఇప్పుడు నీతి సూత్రాలు వల్ల వస్తుంది. నియంతలకు మించిన రాష్ట్రాన్ని నిట్టనిలువుగా దోపిడీ చేసిన దగాకోర్లు ఇప్పుడు కుట్ర రాగాలు తీస్తున్నారు. అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానకుండా బరితెగించి రాబందుల రాజ్యం పోయాక అక్కసుతో రగిలిపోతున్నా. అంటే వాళ్ళకి అధికారం పోయేసరికి రాబందులు తీరే ఊరి మీద పడ్డారు. ఆ గద్దల మీద పడితే చూడు. ఇది ఈరోజు బీఆర్ఎస్ చేస్తుంది. ఆయన ముఖ్యమంత్రి అయిన కొన్ని రోజులకే వీళ్ళు కుట్రలు చేయలేదా బీజేపీలతోటి? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పుడు కుర్చీలకే దించాలని చెప్పి, అది కూడా నిజమే కదా. కాబట్టి మనము వాళ్ళ గురించి ఎన్ని చెప్పుకుంటా పోయినా రైతులకు రుణమాఫీ చేస్తే అది కుట్ర అంటారు. ఏమి అంటే వాళ్ళ కుట్ర చూడండి ఎట్లుంది. రైతులకు రుణమాఫీ చేస్తే చేయలేదు అంటారు. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం చేస్తుంటే చేయలేదు అంటారు. కరెంటు మీద తాగు నీళ్ళ మీద 500 బోనస్ ఇస్తే ఏది చేయలేదని అంటారు వాళ్ళు. అంటే మీ బతుకంతా బీఆర్ఎస్ నాయకుల బతుకంతా కుట్రలేనా? అధికారం ఉన్నప్పుడు కుట్రలు, అధికారం పోయినాక కూడా మీరు కుట్రలే. తెలంగాణ ప్రజల అమాయకులు కాబట్టి వాళ్ళ జీవితాలతో ఆనాడు ఆ 9.5 ఏళ్ళు ఆడుకున్నారు. మా కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణ ప్రజలు ఇస్తే ఇప్పుడు ఆడుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంటే హైదరాబాదు తెలంగాణ అభివృద్ధి చెందొద్దు అని అది కాంగ్రెస్ గవర్నమెంట్లో జరగొద్దు అని కుట్ర చేస్తున్నారు కేటీఆర్ అండ్ హరీష్ రావు వారి ఫ్యామిలీ అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. వెనుకబడిన కొడంగల్ లాంటి ప్రాంతంలో పరిశ్రమలు తీసుకపోతే ఆ ప్రాంతం డెవలప్ అవుతుందనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ ఒక ప్రాజెక్టుగా ఆయన నియోజకవర్గంలో రైతులకు ఎలాంటి కష్టం లేకుండా, ఇబ్బంది లేకుండా ల్యాండ్ అక్విజిషన్ చేసి అక్కడ ఇండస్ట్రియల్ డెవలప్ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయంతో తీసుకున్న జాగ్రత్తలు. దాన్ని ఎట్లా ఫెయిల్ చేయాలనే ప్రక్రియలో భాగమే కలెక్టర్ దగ్గరికి పోవడము, ఆయనని కొంత మాయ చేసి తీసుకొచ్చి అక్కడున్న ఆల్రెడీ ప్రిపేర్ చేసి మళ్ళీ కలెక్టర్ మీద దాడి చేయించడము, ఇదంతా ఒక ప్లానింగ్ ప్రకారమే బీఆర్ఎస్ చేసినట్టే కదా మనకు కనబడుతుంది స్పష్టంగా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడికి పోలీసులను పంపించి కట్టుదిట్టం చేసి రైతులు బయటికి రాకుండా ఏమైనా ప్రయత్నం చేయలేడు కదా. అట్లా ఎందుకు ఇంత దారుణంగా ఇంత నీచంగా